నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ నిర్దేశించిన ప్రణాళికల వైపు దూసుకెళ్తున్నారు. మహానాడు సూపర్ హిట్ చేసిన తమ్ముళ్లు అదే స్ఫూర్తితో భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెట్టారు. బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లతో క్షేత్రస్థాయి సమావేశాలు కొనసాగుతున్నాయి. సర్ కార్యక్రమంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఇవాళ తుని కూటమి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ముందున్న పురపోరు అందరి లక్ష్యం ఒక్కటే, అదే 100% ఫలితాలు సాధించి యనమలకు గిఫ్ట్ ఇచ్చి జననేత్రి శ్రీమతి యనమల దివ్య నాయకత్వాన్ని బలోపేతం చేయాలని తుని పట్టణ, యూనిట్ మరియు బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం తీర్మానించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ను సమర్థవంతంగా నిర్వర్తించేలా తుని కూటమి కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్, పరవాడ తాతబాబు, నార్ల రత్నాజీ విచ్చేశారు. తొలుత సీనియర్ నేతలతో కలిసి ఇనుగంటి సత్యనారాయణ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి తదితరులు మాట్లాడుతూ సర్ కార్యక్రమంలో అజాగ్రత్త లేకుండా పార్టీ సానుభూతి పరుల ఓట్లు నిక్షేపంగా చూడాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లపై ఉందన్నారు. ఈ సమావేశంలో కుచ్చర్లపాటి రూపాదేవి, కుక్కడపు బాలాజీ, పీవీజీ గుప్తా, కోరపాటి రఘు, లంకా సునీల్, కుసుమంచి సత్యనారాయణ, చొప్పా సత్యనారాయణ, కుండల రామకృష్ణ, కారుమూరి భద్రరావు, దంతలూరి శ్రీనివాసరాజు, షేక్ ఇషాక్, శ్రీ మంగళలక్ష్మీ నారాయణ, రాపేటి పద్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రభుత్వ వైపు చీఫ్ విప్ అయినటువంటి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు, మన ప్రీతమ నేత యనమల రామకృష్ణ గారి సూచనల మేరకు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా చాలా విపులంగా అన్నీ వివరించి చెప్పారు. అవన్నీ తూచా తప్పకుండా మనం ముందుకెళ్తే స్థానిక సంస్థలను ఈజీగా మనకు కైవసం చేసుకోవడానికి మంచి మార్గం. మీరు అనుకోవచ్చు ఇది ప్రతిసారి మేము చేసాం, గతంలో చేసాం కదా, చేసిన కార్యక్రమం వీళ్ళు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ గతంలో చేసిన సర్వే వేరు, ఇప్పుడు చేసే సర్వే వేరు. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం రంగంలో తిరిగి భారతదేశం మొత్తం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందాక గణేష్ చెప్పాడు, బెంగాల్లో 90 లక్షల ఓట్లు పోయాయంటే కారణం దొంగ ఓట్లు, రకరకాల ఓట్లు అన్నీ ఉండడంతో అవన్నీ తొలగించడం పడ్డాయి. మరీ ముఖ్యంగా మనం శ్రద్ధ వహించి, ఎందుకంటే నెల రోజుల ప్రోగ్రాం ఇది. 36 వార్డులు మనం చేసాం. 36 వార్డులు ఎలాగంటే గతంలో ఒక వార్డు 14, 1500, 1600, 1200, ఒకటి 900 ఎలా ఉండేది. కానీ యూనిఫామ్ కింద 1100 నుంచి సుమారు 1200, 1050 వరకు కూడా ఓట్లు ఆ విధంగా సరిచేసి 36 వార్డులు పెట్టారు. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు స్థానిక సంస్థలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, ఎవరు పోటీ చేస్తారన్నా ఇది మంచి అవకాశం. ఎందుకంటే వార్డు యొక్క పట్టు అందరూ మీ చేతిలో ఉంటుంది. కనీసం గతంలో మనం మీరు ఇదివరకు గత బిఎల్ఓలతో తిరిగారు, చనిపోయిన ఓట్లు కానీ, ఆ ఇంట్లో అద్దెకున్న ఓట్లు కానీ అవి మారలేదు, మళ్ళీ కంటిన్యూ వచ్చేస్తానన్నాయి. వాటికి 100, 150, 200 కూడా ఉన్న ఓట్లు చాలా వార్డులో ఉన్నాయి. కాబట్టి మీరు శ్రద్ధ వహించి కంపల్సరీగా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఉంటేనే ఓటు. అందుకని మా అబ్బాయి హైదరాబాద్లో చదువుకుంటున్నాడు, మా అబ్బాయి ఇక్కడికి వచ్చేస్తాడు, ఓటేస్తాడు, ఇప్పుడు రాయండి అంటే మాత్రం రాయరు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉండాలా, కంపల్సరీగా అధికారులు అందరూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర ఉంటేనే ఓటు నమోదు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ శ్రద్ధ వహించారంటే ఈ రేపు స్థానిక సంస్థలు ఈజీ అవుతుంది. 2029 ఎలక్షన్ కూడా మనం ఈజీగా 7 మీద లెక్కలెట్టి చేసుకోవచ్చు. ఎందుకంటే కంపల్సరీగా మళ్ళీ కొత్త ఓట్లు కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది. కొత్తగా మళ్ళీ ఎవరైనా నమోదు చేసుకుంటే ఓట్లు పెరుగుతాయి. ఓట్లు పెరిగే ఓట్లు ఇందులో తరిగే ఓట్లు చూస్తే అవి సమంగా అవుతాయి. కాబట్టి మనందరూ కంపల్సరీగా దృష్టి పెట్టాలి. రేపు రానున్న రోజుల్లో ఒక నెల రోజుల కార్యక్రమం మనకి ఎలా చేయాలి, ఎవరెవరు పాల్గొనాలి, ఏం చేయాలనే ఆలోచన మీద ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ముఖ్యంగా ఓటర్స్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నో చూసాం ఎలక్షన్స్, కొంతమంది పేర్లు ఉన్నాయి, కొంతమంది పేర్లు లేవు, కొంతమంది దగ్గర వరకు వెళ్ళాక కూడా మీ ఓటర్స్ లిస్ట్లో లేదు. మనకేమో స్లిప్ వస్తుంది, స్లిప్ ద్వారా అక్కడికి వెళ్తే అక్కడేమో లిస్ట్లో ఉండదు. ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే ముందుగా మనందరం ముఖ్యంగా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే వార్డులు పెరిగాయి. మనకి 36 వార్డులో ఏ ఏరియాలు డివిజన్ అయ్యావో కూడా మనకి తెలియదు. ఆ ఏ ప్రాంతాల్లో కూడా ఈ వార్డుకి సంబంధించినవి వేరే వార్డు వాళ్ళకి వస్తూ ఉంటాయి. అది కూడా మీరు పర్యవేక్షణలో చూసుకొని ఆ కమిటీ వాళ్ళందరూ కూడా
బూత్ ఏజెంట్ ద్వారా బూత్ కన్వీనర్లు బూత్ ఏజెంట్లు అందరూ కూడా కంపల్సరీ మీరంతా ఒక గ్రూప్గా ఎవరెవరు వెళ్తారో గ్రూప్ ఫామ్ అయిపోండి. ప్రతి ఒక్కరు ఏ టైంకి వెళ్దాం అనుకుంటున్నామో ఆఫీసర్స్తో మాట్లాడుకొని మీరందరూ కూడా ఆ టైంకి వెళ్ళండి. కంపల్సరీ మనందరం ఒక యూనిటీగా వెళ్తూ ఉంటే గణేష్ గారు చెప్పినట్టు చూడడానికి బాగుంటుంది. రానున్న నెల రోజులు కూడా ఎంతో కీలకమైన కాలం పార్టీకి మనకి కూడా. ఎందువలంటే సుమారు రాజకీయంగా మనందరం కూడా ఎంతో కష్టపడి ఏదో పదవి ఆశించి ఏదో ఒకటి చేయాలని ఒక ఉద్దేశంతో తిరుగుతూ ఉంటాం. మరి రాజకీయాల్లో అదే ఉద్దేశంతో రానున్న స్థానిక ఎలక్షన్లు ఉంది కాబట్టి దయచేసి ఈ సర్ర అనే ప్రోగ్రాం ప్రతి డోర్ టు డోర్ మనం తిరిగి మన యొక్క ఓట్లు ఉన్నాయా లేదా, మిగతా వాళ్ళు ఓట్లు ఎవరైతే ఇస్తున్నారు ఎవరై వండిస్తున్నారు, కొత్త ఓట్లు ఏమైనా చేర్పించాలా లేదా అని చెప్పి గవర్నమెంట్ పెడుతున్నటువంటి ఈ ప్రోగ్రాం దేశం మొత్తం కూడా జరుగుతుంది. ఇది అదేవిధంగా ఆ భాగంలోనే రేపు రానున్న 15వ తారీఖు నుంచి సుమారు నెల రోజుల కాల వ్యవధిలో మన తునిపట్నంలో కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఇప్పటికే యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమైంది. దానికి మన పార్టీ తరఫు నుంచి కూడా బిఎల్ఏలు అదేవిధంగా బూత్ కన్వీనర్లు వార్డు ఇన్ఛార్జీలు వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ మరి ఈ నెల రోజులు కాలక్రమేణా మనకి సుమారు ప్రతి ఇంటిని కూడా మొన్న సచివాలయ స్టాఫ్ అందరూ కూడా హౌస్ మ్యాపింగ్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ప్రతి ఇంటికి వెళ్ళడం, ఆ యొక్క హౌస్ మ్యాపింగ్లో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అందులో ఎంతమంది అయితే ఓటర్లు ఉన్నారో, ఎవరైతే పైన ఉండి ఇక్కడికి తాత్కాలికంగా అప్పుడప్పుడు వస్తున్నారో లేదా నిజంగా పైనే నివాసం ఉంటూ ఇక్కడ ఓటేందుకు వస్తున్నారో ఏంటో మొత్తం తెలుసుకునే విధానమే ఈ సర్ర అనే కార్యక్రమం. అది మన పాజిటివ్ ఓటు, నెగిటివ్ ఓటు కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే మనకి సంబంధం లేని వాళ్ళు కొంతమంది కూడా జాయిన్ అవుతుంటారు. అలాంటివి అవ్వకుండా కూడా చూసుకోవాలి. ఎక్కడెక్కడో ఏదో ఊళ్ళో ఉంటారు చూడండి. మన ఎలక్షన్ అయినప్పుడు మా ఇంట్లో 5 ఉన్నారు 6 ఉన్నారు కలెక్షన్ చేసేస్తూ ఉంటారు. ఇదంతా మెయిన్ మనంతా ఇది అరికట్టాలి. అంటే మనకి అతి తక్కువ టైంలో 3 నెలల్లో మనకి ఎలక్షన్స్ వచ్చేస్తాయని చెప్తున్నారు. ఈ లోపల ఆశాహులు అలాగే ముఖ్యంగా వార్డు కమిటీలు బూత్ కమిటీలు అక్కడ సర్వే జరిగినప్పుడు ఆఫీసర్స్తో పాలయ్యారు. ఎవరు మన వల్ల కాదు అనేది వాళ్ళందరికీ పరిచయమే. దాన్ని బట్టి ఎవరు మిస్ అవ్వకుండా ఈ కార్యక్రమాన్ని చాలా సద్వినియోగం పరిచి మన అందరం కూడా బాధ్యతగా తీసుకొని పనిచేసి మన పార్టీకి రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్లో అతిపెద్ద మెజార్టీతో కూడా మనం గెలిపించే బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఇది ఛాలెంజ్గా తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తుని పట్టణ పరిధిలో అవగాహన సదస్సు కార్యక్రమానికి చేసిన కార్యకర్తలకి అమ్మాయిలకి అందరికీ కూడా పేరు పేరుగా మన ధన్యవాదాలు తెలుపుకుంటామండి. అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఈ ప్రోగ్రాం జరపడం జరుగుతుంది. రేపు స్థానిక సంస్థల విషయంలో జరుగుతున్న కారణంగా ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ను పట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి మన యొక్క ఆ ఓటర్ ఉన్నాడా లేదా అనేక విధాలుగా చూడడానికి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుచేతంటే ప్రతి ఓట్లు చాలా ఓట్లు ఉంటాయి, కానీ ఓట్లు 1500 1600 వస్తే మనకు పోలేని 800 900 వెయ్యాయి. కానీ చాలామంది ఊళ్ళో ఉండలేదు, ఉన్నారని చెప్తున్నారు, రకరకాలు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఎవరైతే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది పోటీకి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఎక్కువ శ్రద్ధ పెట్టి మన గెలుపుకి పునాది. అలాగే ప్రతి నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రం అంతా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కార్యక్రమానికి దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద దేశంగా పేరు ప్రఖ్యాతులుగా భారతదేశంలో ఎన్నికల వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలి. అలాగే ఓటు అనే హక్కుని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకూడదనే సదుద్దేశంతో ఈ ప్రక్షాళన ప్రారంభమైంది. కనుక ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకొని ఇక్కడ తెలుసుకున్నటువంటి విషయాల్ని గ్రామంలోని అలా వార్డుల్లోకి ప్రతి ఒక్కరు కూడా తీసుకువెళ్ళి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎస్ఆర్ఐ ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి అయ్యి ప్రతి ఇంటింటికి వెళ్ళి మన జాతీయ అధ్యక్షుల వారు చెప్పినట్టు కూటమి యొక్క విజయాన్ని వివరించడమే కాకుండా అలాగే ప్రతి ఓటర్ కూడా అర్హులైన ఓటర్లు అందరూ ఉన్నారా,
ఎవరికైనా ఆ వాటర్ లిస్ట్లో డబుల్ ఎంట్రీలు ఉంటే అవి తీసివేయడం, అలాగే కొత్త ఓటర్లు ఏమైనా ఉంటాయి నమోదు చేయడం, అలాగే రెండు ఉంటాయి వివిధ ప్రాంతాల్లో ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి, అటువంటివన్నీ కూడా తీసి చక్కగా వాటర్ లిస్ట్ని ఫెయిర్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ హక్కుని ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని మన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ అనేది ప్రత్యేక సమగ్ర సర్వే మాట ఓటర్లు కావాల్సిన ప్రత్యేక సమగ్ర సర్వే ఇది స్పెషల్ ప్రోగ్రామ్ మాట. ఈ ప్రోగ్రాం కవర్లో 32 బూత్లు ఉన్నాయి. అంటే 107 నుంచి 146 సుమారు 39 బూత్లు ఉన్నాయి. 39 బూత్లకి మన తాలూకు ఆఫీసర్లు వస్తారు. అలాగే మన తాలూకు అధికారులు బూత్లు వాటైనా సరే మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేసి సర్వేలో తప్పనిసరిగా మనందరూ కూడా ప్రాతినిధ్యం ఉంది. ఆ జాబితా వెరిఫికేషన్లో మన మొదటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ జాబితానే మన 29 ఎన్నికలు కూడా ఇది ఒక లైన్ అవుతుంది. ఈ జాబితా చాలా ఇంపార్టెంట్. మన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఇదే మార్గదర్శనం అవుతుంది. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి వారు అంటే ప్రతి వ్యక్తి కూడా మన ఓట్లు తీసుకొని కూడా మనకు కావాల్సిన ఓట్లు ముఖ్యంగా మన పార్టీ అభిమానులు పార్టీపడే ఓట్లు ఖచ్చితంగా ఓట్ల జాబితాలో ఉండేవాళ్ళు చూడాల్సిన బాధ్యత నమ్మకంగా ఉంది. అలాగే ప్రతిపక్షం వాళ్ళు కూడా వస్తారు ఈ కార్యక్రమాల్లో. అందువల్ల తప్పకుండా మనం ఉండి ఇది ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలి. ఇన్వెస్టిగేషన్ రిసోర్స్ అనే విభాగంలో ప్రతి కార్యకర్త తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాటర్ లిస్టులో టీఎల్ఓస్ గవర్నమెంట్ అధికారులతో చేయించడం జరుగుతుంది. వారి యొక్క ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ క్షుణ్ణంగా పరిశీలించి చేస్తారో లేదో చూసుకునే బాధ్యత మన యూనిట్ ఇన్ఛార్జ్ ఉంది, బూత్ కన్వీనర్ ఉంది, కో కన్వీనర్ ఉంది, కస్టమర్ ఇన్ఛార్జ్లో అందరూ కూడా ఉంది. కాబట్టి వారు కూడా దీని మీద దృష్టి పెట్టాలని ఉద్దేశంతోనే మన యొక్క కార్యకర్తలను దీన్ని చదువులు తీసుకెళ్ళాలి. మనం కూడా అధికారులు సమీక్షగా ఉండి వారికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా వారికి మనం తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే ముఖ్యంగా బిఎల్ఓస్ బాధ్యత ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు సర్వే చేస్తున్నారు. వాళ్ళలో ఏంటంటే ఇందులో గతం 2001, 2002 ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ఆధారంగా వారు ఈ ప్రాంతంలో ఉన్నారా, ఏ ప్రాంతం నుంచి వచ్చారో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారో అనేది వారి సూచన. ఎందుకంటే మనం ఏ రకంగా ఏ క్యాండిడేట్ని నిలబెడుతున్నామో ఆ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వస్తాయో దాన్ని ఈ సర్వేలో మనం మనమే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సర్వే మనం ముఖ్యంగా మనకు తెలుస్తుంది ఈ సర్వే వల్ల. దాన్ని మేము అందరూ కూడా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా మనిషి సహకరించుకొని ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్తే రేపు పొద్దున్న 36 వార్డులకి 36 వార్డులు విజయం సాధించుకొస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.